హరే కృష్ణ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బెల్లంతో తేనెపాకం తయారు చేయడం ఎలాగని నేర్చుకుందామండి. చాలా ఈజీ, సింపుల్గా అయిపోద్ది. మనం బట్టీల దగ్గర తేనెపాకం అమ్ముతారు కదండి, బాగుంటుంది కదండి. అది దెబ్బ రొట్టెలోకి అంటారు, అదే మినపరొట్టెలోకి, ప్లస్ గారెలోకి, దోశలోకి కూడా చాలామంది నంచుకుంటూ ఉంటారు. చాలా టేస్టీగా ఉంటుందండి కాంబినేషన్ అయితే. దానికోసం అయితే సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా ఈజీ. మీరు ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇది బెల్లం తీసుకునండి, ఒక పావు కేజీ బెల్లం తీసుకున్నాను. దాన్ని ముక్కలుగా కొట్టి గిన్నెలో వేసానండి. ఇత్తడి గిన్నెలు వాడితే మనకు ఆరోగ్యం మంచిది కదండి, సేవంటి గిన్నెల కంటే అని ఇత్తడి గిన్నెలు వాడుతున్నామండి. ఇత్తడి గిన్నెలో వేసండి మనం కొంచెం వాటర్ వేసి గ్యాస్ మీద పెట్టుకుని మరగనివ్వాలి. కొంచెంసేపు తర్వాత ముక్కలన్నీ కరిగిపోయి లిక్విడ్లో తయారవుద్ది కదండి. బెల్లం ముక్కలు కరిగిపోయిన తర్వాత ఒక క్లాత్ వేసుకుని జాలీలో వడపోసుకోవాలి. వడపోసుకుని గిన్నె కూడా కడిగేసుకోండి, ఎందుకంటే డస్ట్ అంతా అడుగునే ఉంటుంది. గిన్నె కడిగేసుకుని మళ్ళీ అదే గిన్నెలో పాకం వేసుకుని మళ్ళీ మరగబెట్టుకోవాలి. ఎలా అంటే మనకి పాకం అంటే మరీ చిక్కగా రాకూడదండి, అలా అని మరీ పలసగా ఉండకూడదు. ఎలా ఉండాలంటే అందులో వాటర్ కంటెంట్ అయిపోయి ఓన్లీ బెల్లం పాకం మిగలాలి. ఆ కన్సిస్టెన్సీ రావాలండి. అది చూస్తే కనండి, రెండు చేత్తో మనం చూస్తే కనుక ప్లేట్లో వేసుకుని మనం స్టెక్చర్ ఎలా ఉందని చూస్తే తీగ వస్తుందా లేదా, వేలుకి అంటుకుని రెండు వేల మధ్యలో అది తీగ నిలబడుతుందా లేదా అన్నట్టుగా ఉండాలి. అలా అయితే సరిపోద్దండి. అలా వచ్చిన పాకాన్ని మనం గ్యాస్ కట్టేసుకుని చల్లారి పెట్టుకుని మనం వాడేసుకోవచ్చండి. మొత్తం చల్లగా అయిపోవాలి, లేదంటే వేడిగా ఉంటే తినడానికి ఇబ్బంది అవుద్దండి. చల్లగా అయిపోయిన తర్వాత మనం వాడుకోవాలి. దీని నుండి మనం ఫ్రెష్గా ఇప్పటికైనా చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. చూడండి అదిగో పాకం ఎలా వచ్చిందో, జిగురు అలా వస్తే సరిపోద్దండి. అలాగే రెండు వేలకి మధ్యలో కొంచెం అంటుకుందా లేదా అనేటట్టు సరిపోద్ది. సన్నగా వచ్చింది తీగ చూసారు అంతే అండి, చాలండి. అంతకంటే పాకం వస్తే మళ్ళీ చిక్కగా అయిపోయి బంద్ చేయదండి, మనకి నంచుకోవడానికి పనికిరాదు. చిక్కగా అయిపోద్ది, బాగా చిక్కగా అయిపోద్ది. ఈ టెక్స్చర్ అయితే, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోద్దండి. అప్పుడు దీన్ని మనం చల్లగా చల్లారబెట్టిన తర్వాత మనం గారెలకైనా, మనం దెబ్బ రొట్టెలకైనా, దేనికైనా నంచుకుని తినొచ్చు. నేనైతే జగన్నాథ స్వామికి నైవేద్యం పెట్టడానికి తయారు చేశానండి. గారెలో కాంబినేషన్కి ఎప్పుడు చట్నీతో పెడతాం కదండి, నాకు ఇవాళ ఏంటో స్వామికి బెల్లం పాకంతో సమర్పించాలనిపించింది బాగా నైవేద్యం. అలా చేసి స్వామికి సమర్పించానండి.